దిశా నిర్దేశంలో ఢిల్లీకి వచ్చి తెలంగాణలో చేస్తున్నటువంటి వరి రాజకీయాన్ని వాళ్ళు ఢిల్లీ దాకా తీసుకొచ్చి ఢిల్లీలో ఏదో మళ్ళీ ఇక్కడ పీయూష్ గోయల్ గారి సమయం అడిగినాం టైం ఇవ్వట్లేదు అని నిన్నటి వరకు మాట్లాడినటువంటి మంత్రులు నిన్న కలిసిన తర్వాత మొట్టమొదటిగా మంత్రి గారు ఢిల్లీలో ఉన్నారో లేదో తెలుసుకోకుండా ఢిల్లీకి వచ్చింది. నిన్న మంత్రి గారిని కలిసిన తర్వాత మేము కూడా మంత్రి గారిని సమయం అడిగిన సందర్భంలో నిన్న మంత్రి మాట్లాడి అన్ని విషయాలు చాలా స్పష్టంగా నిన్న మీడియా ముందు కూడా మరోసారి పీయూష్ గోయల్ గారు చాలా స్పష్టంగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర రైతుల్ని అయోమయంలో నెట్టేస్తూ ఆందోళనకు గురి చేస్తూ ఆయన పదే పదే మాట్లాడుతున్నటువంటి మాటలను ఎప్పటికప్పుడు ఏ సమయానికి ఆ సమయంలో తమకు అవసరానికి వచ్చే విధంగా తనకు లాభపడే విధంగా మాటలు చెప్పేటటువంటి కేసీఆర్ ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటల్ని పూర్తిగా మరిచిపోయి వరిధాన్యం విషయంలో రాజకీయం చేస్తూ తాను రైతాంగానికి ఇచ్చినటువంటి హామీ చివరి గింజ వరకు మేము కొంటాము, రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు, మీరు వరే వేసుకోండి అని మాట్లాడినటువంటి కేసీఆర్ ఈరోజు అదే వరి విషయంలో వరి ఉరి వెళ్ళినటువంటి మాట అంటే పూటకొక మాట మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ రైతులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేక ఆయనే స్వయంగా ఒకసారేమో రైతులు బ్రహ్మాండంగా వరి వేయండి, మీకు రైతు బంధు ఇస్తాం, స్వయంగా వారి మాటలే మీకు ఒకసారి మీ మొదలు వినిపిస్తా. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఏ విధంగా ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడిన మాటలే ఆయన ఏ విధంగా డిఫర్ చేసుకున్నాడు, రైతాంగాన్ని ఏ విధంగా అయోమయం నెడుతున్నాడు ఒకసారి మీకు వినిపిస్తా. ఫోన్ ఇట్లా పెట్టండి. అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇవన్నీ డిఫరెన్స్ మాట మళ్ళీ వినండి. 40 లక్షల ఎకరాలలో వరి చేను వేద్దాం. ఏ రకాలు వేయాలని ప్రభుత్వం చెప్తుంది, ఆ రకాలు మాత్రమే వేయాలి. ప్రభుత్వం చెప్పింది వేయకుండా వేరే వేస్తే మన రైతు బంధు సదుపాయం రాదు. వరి వేయద్దని అంటలేదు. పూటకొక మాట మాట్లాడినటువంటి కేసీఆర్ గారు రైతులను తాను అయోమయానికి గురి చేస్తూ
రైతులను తాను మోసం చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద బట్టగాలు చేస్తున్నాడు. కేంద్రం ఒడ్డు కొట్టలేదని, కేంద్రం ఒడ్లు కొననన్నదని, కేంద్రం యాసంగి పంటలో ఎంత కొంటుందో మాకు రాతపూర్వకంగా ఇయ్యమని రాతపూర్వకంగా ఏడే రాసి ఇచ్చిండు. మేము యాసంగిలో బాయిల్ రైస్ ఇయ్యము అని రాసిచ్చింది కేసీఆర్ గారే. ఆయన రాసిచ్చి ఈరోజు అక్టోబర్ నెలలో రాసిచ్చిండు కేసీఆర్. నవంబర్ 2కు హుజురాబాద్ ఎన్నికలో ఫలితం వచ్చింది. నవంబర్ 2కు హుజురాబాద్ ఎన్నికలో ఫలితం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మాట మార్చేసింది. యాసంగి పంట కొంటలేనంటున్నాడు, యాసంగి పంట కొనాలే. అసలు ఇప్పుడు రైతులు పండించినటువంటి పంట, వరికాలంలో వర్షాకాలంలో వేసినటువంటి పంట, ఖరీఫ్ పంట, మార్కెట్కు వచ్చినటువంటి ధాన్యాన్ని వెంబడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం ధాన్యాన్ని సేకరించాల్సినటువంటి పరిస్థితి ఒక పక్క ఉండగా దాన్ని పక్కన పెట్టేసి రైతుల యొక్క ఆందోళన పక్కన పెట్టేసి ఒక పక్క వాదనలు కురిసినాయి, ఒక పక్క రోజుకొక పక్క వర్షాలు కురిసి మార్కెట్ కు తీసుకొచ్చిన ధాన్యం అంతా కూడా తడిసిపోయి మొలకలెత్తితే కూడా ముఖ్యమంత్రి గారికి సోయలేదు. ఆ ధాన్యాన్ని సేకరించాలా, ఎప్పటికే రైతులకు భరోసా కల్పించాలా, రైతులు ఆదుకోవాలనేటువంటి సోయలేని ముఖ్యమంత్రి వెంబడే ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేసి ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ఆ కొనుగోలు కేంద్రాల్లో వచ్చేటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు భరోసా ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి దాన్ని పక్కన పెట్టి ఆ ధాన్యం కొనుగోలు చేయకుండా సమయంలో సెంటర్లను ఓపెన్ చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి ముఖ్యమంత్రి యాసంగి పంట కొనాలి, యాసంగి పంట కొంతమంది రాసియాలి అంటే ఒక పక్క రైతులను ఒక పక్క వరి ఉరి అని చెప్పి అనేక రకాలుగా ఆయనే మాట్లాడతాడు. ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదు, ఎప్పుడు ఏ రకమైనటువంటి మాట చెప్తాడో తెలియదు, ఎప్పుడు ఏమంటాడో తెలియదు, ఎప్పుడు ఏదంటాడో తెలియదు, ఎప్పుడు కొంటానంటాడో తెలియదు, ఎప్పుడు కొనానంటాడో తెలియదు. ఓసారి కొంటా అంటాడు, చివరి గింజ దాకా కొంటా అంటాడు, ఓసారి నేను కొననే సెంటర్లే ఉండమంటాడు. అందుకే ముఖ్యమంత్రికి అయినా మతి చెల్లించిందా? హుజురాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారికి మతి చెల్లించినట్లు ఉన్నది. మతి చెల్లించినటువంటి మాటలతోనే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీస్తున్నటువంటి ప్రభుత్వం మీద వీస్తున్నటువంటి ఎదురుగాలి కానీ వారి మీద ప్రజల్లో విశ్వాసం కోల్పోయినామనేటటువంటి ఒక హుజురాబాద్ ఎన్నిక తీర్పు కానీ ముఖ్యమంత్రి గారిని పూర్తిగా ఫ్రస్ట్రేషన్ లో పెట్టి ఏం మాట్లాడుతున్నాడో సోయి లేకుండా మాట్లాడతాడు. మంత్రులను కేంద్ర మంత్రులను తిడతాడు, నోటికొచ్చిన భాష మాట్లాడతాడు. వాళ్ళకేమో నోటికొచ్చిన భాష మాట్లాడడానికి ఎవరో పూర్తిగా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టు వాళ్ళు ఏ భాష మాట్లాడినా, ఏ సంస్కారం లేకుండా సంస్కారహీనంగా వాళ్ళు మాట్లాడినా వాళ్ళకి ఆ హక్కులు వాళ్ళకు ఉన్నట్టు, మిగతా వాళ్ళు మాట్లాడడానికి లేదన్నట్టుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారం చేస్తాడు. వాళ్ళ మంత్రులు దాని కింద మంత్రులు, ఆయన ఏం చెప్తే దానికి వంత వాడుకుంటా మంత్రులు, ఆయన చెప్పిన గిట్ట జవదాటకుండా ఆయన మాట్లాడిన లైన్లోనే మంత్రులు మాట్లాడతారు. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు చాలా స్పష్టంగా చెప్పింది. పోయిన సంవత్సరం ఖరీఫ్ లో కొన్న ధాన్యం కానీ, రబీలో కొన్న ధాన్యం కానీ ఇప్పటిదాకా ఇంకా 27 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వవలసి ఉన్నది. ఇప్పటిదాకా దాన్ని మాకు ఇంకా అందజేయలేదు. ఈ సంవత్సరం కూడా ఖరీఫ్ లో మేము టార్గెట్ ఎంత కొంటామో స్పష్టంగా 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొంటామని చెప్పినాము. లేదు ఇంకా ఆ తర్వాత కొన్న తర్వాత ఇంకా మిగిలింది ఉందంటే కూడా కొనడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నది. వచ్చే యాసంగి పంటలో ముందే చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా యాసంగిలో బాయిల్డ్ రైస్ ఇవ్వము అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చింది. ఇక వాళ్ళు ఒక మంత్రి మాట్లాడతాడు, ఎంఓయూ ఉంది, మొత్తం ధాన్యం కొనాలి, మొత్తం ధాన్యం కొంటనే ఉంది కేంద్ర ప్రభుత్వం. ఆ మన రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉన్నటువంటి ధాన్యం పోగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత ధాన్యము కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుందో మొత్తం ధాన్యం కొంటనే ఉన్నది. కానీ మళ్ళా దాంట్లో రైతులకు ఒక అబద్ధము సమాచారం కేంద్ర ప్రభుత్వం
కుంటలేసేటువంటి విధంగా మంత్రులు మాట్లాడడం చూస్తే చాలా విడ్డూరంగా ఉన్నది. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా, యాసంగి పంటలో యాసంగి ఒడ్డు రేపు ఇప్పుడు వేస్తారు, ఇప్పుడు పంటలు వేసుకుంటారు రైతులు. అవి ఏప్రిల్ నెలలోకి మనకు పంట చేతికి వస్తుంది. వరి అంటే ఈరోజు ఖరీఫ్లో కానీ యాసంగిలో కానీ వేసే పంటకు తేడా ఏంటంటే నూకలు యాసంగిలో ఎండాకాలం వచ్చినటువంటి ధాన్యానికి నూకలు కొంచెం పర్సెంటేజ్ పెరుగుతుంది. నూక పర్సెంటేజ్ దీనికి దానికి 10 నుంచి 15% ఎక్కువ శాతం నూక ఉంటుంది యాసంగిలో. మరి ముఖ్యమంత్రి గారు చివరి గింజ వరకు కొంటా అన్న ముఖ్యమంత్రి గారు ఆ వచ్చేటటువంటి నష్టాన్ని రైతుకు ఒక 100నో 200లో పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయి. మహారాష్ట్ర ఇస్తుంది, మధ్యప్రదేశ్ ఇస్తుంది. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి కూడా రైతులకు మరి ఆదుకోవాలనేటువంటి బుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే మరి ఆయన ఎందుకు అండగా నిలుస్తలేడు? ఆయన ఎందుకు రైతుకు అండగా ఉండాలనేటువంటి ఆలోచన లేదు? తాను కూడా అదే విధంగా ఆ శాతం ఏదైతే 10 నుంచి 15% ఎక్కువ నూక అవుతుందో దానికి సంబంధించినటువంటి డిఫరెన్స్ అనేటటువంటి అమౌంట్ను ముఖ్యమంత్రి గారికి చెల్లిస్తే ఈ ప్రాబ్లమే లేదు కదా. ఈ రాజకీయం చేయాల్సినటువంటి అవసరమే ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను పెద్ద ఎత్తున గెలిపించినటువంటి రైతాంగానికి రైతుల యొక్క సంక్షేమం కోసం, రైతుల యొక్క అభివృద్ధి కోసం ఆ మాత్రం కూడా సహాయం చేయనటువంటి ముఖ్యమంత్రిని ఎందుకు పెద్ద డంబాలు మాట్లాడతావే? ఆ డాంపికాలు ఎందుకు నీకు? నేను ఉచిత కరెంట్ ఇస్తున్నా, నేను రైతు బంధు ఇస్తున్నా, నేను అది ఇస్తున్నా, నేను ఇది ఇస్తున్నా. ఇప్పుడు సబ్సిడీలు లేవు, ఎరువులు లేవు, మందులు లేవు, సబ్సిడీలు లేవు, డ్రిప్పులు లేవు. ఏమి ఇస్తున్నావు? ఒక్కటని ఇచ్చినావు చెప్పు. రైతు బంధు ఇచ్చి రైతు దులుపుకుంటున్నావు. ఏం చేసావు రైతులకి? వాళ్ళు పంట నష్టపోతే ఆ నష్టపరిహారానికి ఎప్పుడైనా ప్రభుత్వం అంచనాలు వేసి రైతులకు నష్టపరిహారాన్ని కట్టించిందా? ఇంతదాకా 8 ఏళ్ళలా అంతకుముందు ధర్నాలు చేసిండు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రాలేదని పండుకున్నాం, మేము అడ్డం పండుకున్నాం, నిలువు పండుకున్నామని మాట్లాడిన మంత్రులు ఉన్నారు. మరి ఈరోజు ఎడ పండుకుంటే అడ్డం నిలువు పండుకుంటలేరే మరి మీరు మీ ముఖ్యమంత్రి ముందర? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.